అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఈరోజు మరికొన్ని అంశాలు. వార్షిక విద్యా ప్రణాళిక. ప్రతి పాఠశాలకు వార్షిక విద్యా ప్రణాళిక ఉంటుంది. విద్యా సంవత్సరంలో పాఠశాలలో జరిగే అకాడమిక్, నాన్ అకాడమిక్ కార్యక్రమాలన్నింటికీ స్థానం కల్పిస్తూ దీన్ని రూపొందిస్తారు. ఏ ఏ నెలల్లో ఏ ఏ పాఠాలు చెప్పాలి, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి, సహపాఠ్య కార్యక్రమాలు ఏమేమి నిర్వహించాలి, పాఠ్యేతర కార్యక్రమాలు ఏమి నిర్వహించాలి, ఇలా విద్యా సంవత్సరంలో జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ ప్లాన్ చేసుకుంటారు. చదువుతో పాటు ఆటపాటలకు, క్రీడలకు, విహారయాత్రలకు కూడా వార్షిక విద్యా ప్రణాళికలో స్థానం ఉంటుంది. వార్షిక విద్యా ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించి క్రమపద్ధతిలో అమలు జరిపితే పిల్లలు ఒత్తిడి లేకుండా చదువుకోగలుగుతారు. కానీ నేడు చాలా పాఠశాలల్లో చదువుపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఆటపాటలను, క్రీడలను నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్ల పిల్లలు విపరీతమైన ఒత్తిడికి, సంఘర్షణకు లోనవుతున్నారని చాలామంది అభిప్రాయం. తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే పాఠశాల విద్యా ప్రణాళిక కాపీ ఒకటి తమ దగ్గర కూడా ఉంచుకోవచ్చు. విద్యా సంవత్సరాన్ని సంబంధిత పాఠశాల వారు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, దాన్ని ఎలా అమల్లో పెడుతున్నారు, వేటికి ప్రాధాన్యం ఇస్తున్నారు, వేటిని నిర్లక్ష్యం చేస్తున్నారు తదితర అంశాలన్నీ నిశితంగా గమనించవచ్చు. వార్షిక విద్యా ప్రణాళిక తీరుతెన్నులు అమలు ఆధారంగా పాఠశాల విద్యాపరంగా ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నదో, దానివల్ల తమ పిల్లలకు జరిగే లాభ నష్టాలు ఏమిటో అంచనా వేయవచ్చు. వాటిని గురించి అధ్యాపకులు, ప్రిన్సిపల్, మేనేజ్మెంట్తో చర్చించవచ్చు. పాఠశాల పనితీరును గుణాత్మకంగా మెరుగుపరచడానికి సముచితమైన సలహాలు కూడా మీరు ఇవ్వవచ్చు. పాఠశాల కార్యక్రమాల్లో మీరిలా పాలు పంచుకోవటాన్ని ఎవ్వరూ అభ్యంతర పెట్టరు. విద్యారంగంపై మంచి అవగాహన కలిగిన తల్లిదండ్రుల అభిప్రాయాలకు సముచితమైన స్థానం ఇవ్వాలని ప్రతి పాఠశాల చూస్తుంది. తల్లిదండ్రుల పరిజ్ఞానం, అనుభవం, అభిప్రాయాల వల్ల పాఠశాలకు, అధ్యాపకులకు, విద్యార్థులకు మేలు జరుగుతుందంటే ఎవరు కాదనగలరు? అందుకే పాఠశాల వార్షిక విద్యా ప్రణాళికను గురించి తెలుసుకోవటం, మీ అభిప్రాయాలను పాఠశాల మేనేజ్మెంట్తో, అధ్యాపకులతో చర్చించటం కేవలం మీ పిల్లల ప్రయోజనం కోసం మాత్రమేనని అనుకోకండి. అది మొత్తం పాఠశాలలోని విద్యార్థులకే కాక విద్యారంగం మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది.